జరుగుతూనే ఉంటుంది. ఒక గ్యాంగ్ మాత్రం తమకు కావాల్సిన పనులన్నీ కూడా ఆ పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా చక్కబెట్టేసుకోగలరు. తమకు కావాల్సిన పనులు చేసేసుకోగలరు. తమకు కావాల్సిన లబ్ధి సమకూర్చుకోగలిగిన ఆ బ్యాచ్ అందరినీ కూడా సందట్లో సడేమి ఆ బ్యాచ్రా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారని అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ సందట్లో సడేమి ఆ బ్యాచ్ పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అన్ని విభాగాల్లో చక్కగా అది కూడా జగన్ అండ్ కో అపరిమితమైనటువంటి స్వామి భక్తి ప్రదర్శించే ఆ ముఖ్యులందరూ కూడా చక్కగా యంత్రాంగంతో పాటే కలిసిపోయి మమేకమై తమకు కావాల్సిన వాళ్ళకి తమకు కావాల్సిన పనులన్నీ కూడా సందట్లో సడేమీలా చక్కబెట్టేసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఏ విధ్వంసం అయితే జరగకూడదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఒక 5 సంవత్సరాల పాటు, 30 ఏళ్లకు వెనక్కి వెళ్ళిపోయింది, అసలు ఇప్పట్లో ఇది కోలుకుంటుందా, దీన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని చాలా చక్కటి మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ విధ్వంసం ఆగిందా అంటే ఇంకా తెలియకుండానే ఆ విధ్వంసం యంత్రాంగ రూపంలో అధికారుల రూపంలో కొనసాగుతోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. విధ్వంసం కొనసాగుతుందంటే అవుననే చెప్పొచ్చు, ఏం మొహమాటం ఏం లేదు. ఇందులో చాలా చోట్ల వైసీపీకి సంబంధించినటువంటి మనుషులు భక్తులు పాగా వేసి అన్ని రకాలుగా తమ పనులని చక్కబెట్టేసుకుంటున్నారు. దీనికి వెలుగు చూస్తున్నటువంటి అంశాలే ఈ వారం రోజుల్లో కూడా మనకి బయటకు వచ్చినవి మీడియా కథనాల రూపంలో, ఏమైనా ఆంధ్రజ్యోతి బయట పెట్టినవి, ఇవన్నీ చాలా ప్రత్యేకంగా చూస్తే అసలు ప్రభుత్వ యంత్రాంగానికి ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి రాలేదా అనేది ఒక చర్చ. ఇంకొక పక్కన ఏమిటంటే అవమానించిన వాళ్ళని అందలకు ఎక్కించడం, ఎవరైతే తమని టార్గెట్ చేశారో వాళ్ళకే పదవులు ఇవ్వడం అనేది కూడా చాలా సీరియస్గా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అరే మీడియాలో వచ్చే వరకు కూడా ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పెద్దలకి ఈ విషయాలు దృష్టికి రావట్లేదు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. 8 నెలలైనా కూడా ఏ రకమైనటువంటి శిక్షలు చర్యలు లేకపోగా తమ ప్రాధాన్యతలు అవి కాదు, సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నప్పటికీ కూడా శిష్టరక్షణ జరగాలంటే దుష్ట సంహారం కూడా జరగాలి కాబట్టి అది జరగట్లేదు అనేది ఇంకొక అంశం. అయితే ఒకడు అటవీ భూములను ఆక్రమిస్తాడు, ఒకడు గనుల్ని చక్కబెట్టేసుకుంటాడు, ఇంకొకళ్ళు ఎవరైతే అవమానించారో ఒక రకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మర్యాదలు పొందుతున్నారు. ఈ 3 ఘటనలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో ఏంటిదంతా ఇలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. ముందుగా అడవిలు ఆక్రమించేసే అంశం విషయానికి మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమాలకి సంబంధించిన వ్యవహారం వెలుగు చూడటం, అది కూడా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపుగా అక్కడ ఒక స్పెషల్గా ప్రైవేట్ తార్ రోడ్లు వేసేసుకోవడం, అక్కడ పశువులకి సంబంధించి షెడ్లు నిర్మించేసుకోవడం, పెద్ద భవంతి నిర్మించుకోవడం, ల్యాండ్ రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేసేయడం, దీనికి సంబంధించి వెలుగు చూస్తున్న అంశాలన్నీ కూడా మామూలుగా అయితే అసలు గ్రామాలని కలిపి రోడ్లు వేస్తారు కానీ అక్కడ స్పెషల్గా ఒక ప్రైవేట్ రోడ్డే వేసేసుకున్నారు, గెస్ట్ హౌస్ కట్టేసుకున్నారు, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న ఫోటోలు వీడియోలు అన్ని బయటపడటంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే అసలు ఏం జరుగుతుంది అని. ఇవే కాకుండా ఈ అటవీ ప్రాంతంలో 70 ఎకరాలకి పైగా భూమిని ముందు అసలు 23 ఎకరాలు అన్నారు, తర్వాత 45 ఎకరాలు అన్నారు, ఇప్పుడు 70 ప్లస్ ఇంకో 30 కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే కబ్జా చేసిన ఆరోపణలతో పాటు ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన ఫైల్స్ అన్ని ట్యాంపర్ చేసేశారు. జనరల్గా ఒక వ్యవహారం ఈ స్థాయిలో పకడ్బందీగా జరగాలి అంటే ఖచ్చితంగా లోపల ఇన్ హౌస్లో ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం సహకరించకపోతే అయ్యే వ్యవహారం కాదు. అలాగే ఇప్పటికే మనం చూసాం తంబళ్లపల్లి, రేణిగుంట ఈ మండలాల్లో కూడా భూ రికార్డులు తారుమారు చేశారని, బినామీల పేర్లతో 100 కోట్ల రూపాయలకి సంబంధించి ఇవంతా జరిగిందని, ఇంకొక పక్కన ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని వెలుగు చూస్తున్నా కూడా ఇవన్నీ ఆరోపణలే, దమ్ముంటే పట్టుకోండి అన్నట్టుగా పెద్దిరెడ్డి గారు జగన్ అనుకో మాట్లాడుతున్నారు. ఇదొక అంశం. అయితే ఇంకా గనుల విషయం చూద్దాం. ఇక్కడ ఏకంగా అసలు ఎంత ఆగమేఘాల మీద కొన్ని నిర్ణయాలు జరిగాయంటే పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డి, ఈయన వరుసకి జగన్ గారికి సోదరుడు అవుతాడు. ఏకంగా సంక్రాంతి పండుగ సమయంలో, అందుకే నేను సందట్లో సడేమి అన్నాను, సంక్రాంతి పండుగ సమయంలో ఎవరు పండుగ బిజీల్లో వాళ్ళు ఉంటే కనుమ రోజు ఏకంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి గన్లు కట్టబెట్టేసే విషయంలో. వైఎస్ఆర్ జిల్లా వేముల్లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ముగ్గురాయి అంటే బైరెటిస్ నిల్వలు ఉన్న లీజుని కట్టబెట్టేశారు. అది కూడా కనుమ పండుగ రోజు ఉత్తర్వులు వచ్చేసాయి. ఈ ఖనిజానికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందంటే 30 నుంచి 35 వేల రూపాయల వరకు పలుకుతుంది.
1390 టన్నుల చొప్పున ఈ ముగ్గురు ఆయన లీజుకి వెలికి తీయనున్నారు. అంటే 1300కి తీస్తారు, 30 నుంచి 35,000కి అమ్మేస్తారు. 100 కోట్లకు పైగా విలువైనవి ఈ 15వ తారీఖున కనుమ రోజు ఉత్తర్వులు ఇచ్చేశారు. అంటే 9.55 హెక్టార్లలో ఈ లీజ్ గన్లకు ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు ఎవరైతే ఇవన్నీ ప్రతిపాదనలు 2020లో ప్రతిపాదనలు చేస్తే ఇవన్నీ అయిపోయినాయి. అంటే ఈ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు ఒక పక్క నష్టం వాటిల్లుతోంది. ఇంకా జగన్ అండ్ బాజ్కి సంబంధించి యంత్రాంగంలో పనులు అయిపోతున్నాయి. ప్రభుత్వం నష్టం వాటిల్లుతోంది. పట్టుకుని శిక్షించే చర్యలు కనిపించడం లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర గారి విషయానికి వద్దాం. ఆయన కొంత చాలా ప్రశాంతంగా ఉంటారు, నాన్ కాంట్రవర్షియల్, పెద్దగా ఎక్కడా కూడా వివాదాల జోలికి వెళ్ళిన వ్యక్తి కాదు, సౌమ్యుడు, ప్రశాంతంగా ఉండే వ్యక్తి అనే పేరుంది. అటువంటి వ్యక్తికి కూడా వెంటాడి వేధించినటువంటి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రబాబుకి సంబంధించిన వ్యవహారం పైన కూడా ఆయన చాలా అసహనం వ్యక్తం చేసి సీరియస్ అయ్యారు. ఒక అధికారిక కార్యక్రమానికి అయితే నేరుగా పిలిపించేసి మాట్లాడేసి మర్యాదలు చేసి స్పీచ్కి కూడా అవకాశం ఇచ్చేశారు. ఆ వ్యక్తి ఏకంగా అయితే అప్పట్లో జగన్ గారి హయాంలో ఇప్పుడున్నటువంటి మంత్రి కొల్లు రవీంద్ర గారిని, కుటుంబ సభ్యుల్ని ఏ స్థాయిలో వేధించారు, ఆయనకి సంబంధించిన పదవి కన్నా కూడా జగన్ అండ్ కో భక్తి పార్వస్యంతో ఎట్లా ప్రదర్శించారన్న ఆరోపణలు అవన్నీ ఉన్నాయి. కానీ అటువంటి వ్యక్తిని ఈ కార్యక్రమాలకు పిలవడం, మర్యాద చేయడం అవన్నీ కూడా కొంత అసహనానికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసలు ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తెర వెనుక తతంగాలు కానీ లేకపోతే సహకరిస్తున్న యంత్రాంగం అధికారుల విషయం ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి రావటం లేదా? లేకపోతే వీళ్ళకింత విధిగా సహకరిస్తున్న వాళ్ళు ఏ ధైర్యంతో చెలరేగిపోతున్నారు? వీరు వెనుకున్న అదృశ్య శక్తులు ఎవరు? ఎందుకు ఇన్ని జరుగుతున్నా కూడా అంటే కేవలం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అభివృద్ధి, సంక్షేమం లేకపోతే ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుంటున్నారు. కానీ ఈ అంశాలు ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మీడియాలో ఒక కథనం బయటకు వస్తేనే తెలుస్తోంది, లేదా ఆంధ్రజ్యోతి ఒక ప్రచురితం చేస్తేనే ఈ అంశంపై చర్చ జరుగుతుందనే అంతవరకు కూడా లోపభూయిష్టంగా వ్యవస్థ ఉందా? మరి వీళ్ళందరూ చిక్కుతారా, దొరుకుతారా? ప్రభుత్వ పెద్దలు పట్టుకుంటారా? వీళ్ళని వెనకాలండి నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరు? ఈ కలుగుల్లో ఉన్న చిట్టెలుకులందరినీ లాగుతారా బయటికి అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత అంశాలని